తెలంగాణలో యాసంగి ప్రకృతి వాతావరణం మొదలవడంతో వ్యవసాయ కార్యకలాపాలు వేగంగా తిరిగి ప్రారంభమయ్యాయి. వానాకాలం పంటలు కోతకు రావడంతో రైతులు తిరిగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధులపై నూతన సమాచారం వెలువడింది. యాసంగి సీజన్కు సంబంధించిన భరోసా నిధుల విడుదలపై విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈసారి రైతులకు నిధులు కేటాయించే విధానంలో ముఖ్యమైన మార్పులు చేపట్టబోతున్నారు. భరోసా నిధులు కేవలం సాగులో ఉన్న భూమిపై ఆధారపడి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. అంటే సాగు చేసిన ఎకరాలకు మాత్రమే నిధులు జమవుతాయి. భూమి అంచనా పూర్తిగా శాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా జరగనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. అధునాతన శాటిలైట్ ఫోటోలు, వీడియోలను ఉపయోగించి ప్రతి రైతు భూమిలో ఉన్న వాస్తవ సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ ఆధారంగా లెక్కలు ఖాయమైన తర్వాతే రైతులు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే ప్రధాన ఉద్దేశం రైతు భరోసా పథకం పారదర్శకతను మరింత పెంచడం. గత సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాల్లో సాగు చేయని భూమికి కూడా నిధులు జమ అయ్యాయని వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూమి వినియోగాన్ని ఖచ్చితంగా నిర్ధారించాలని నిర్ణయించారు. దీనివల్ల భరోసా నిధులు వాస్తవానికి సాగు చేస్తున్న రైతులకే చేరే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ కొత్త ప్రక్రియను అమలు చేయడం వల్ల యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు కొంత ఆలస్యంగా విడుదలయ్యే అవకాశాలున్నాయని సమావేశంలో పేర్కొంది. నిజానికి ప్రభుత్వం గత వానాకాలం నుంచి ఈ శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నా సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు యాసంగి నుంచే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొత్తానికి రైతు భరోసా పథకం కేవలం సాగు చేస్తున్న నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చర్యలు తీసుకోవడం రైతులకు కూడా ప్రయోజనకరమని ప్రభుత్వం భావిస్తోంది. ఖచ్చితమైన డేటాతో నిధుల పంపిణీ జరుగుతుండడం వల్ల పథకం లక్ష్యం మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.